న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? మామూలుగా పిల్లలకి తల్లుల మాటలన్నిటికీ చాదస్తంగా కోపంగా. మా అమ్మ విసిగిస్తుంది ప్రతిదానికి, మా అమ్మ జడ్జిమెంటల్గా ఉంటుంది. ఇప్పుడు అసలు మరీ ఎక్కువైపోయింది అది. అవును. తల్లి ఏం చెప్పినా వినకూడదు అన్నట్టు. కానీ అమ్మ లేకుండా ఉండలేరు. మళ్ళీ అన్ని అమ్మతోనే అమ్మే అన్ని కథలు చూడాలి, వీళ్ళకి అన్ని వ్యవహారాలు తల్లులే చూడాలి. వాడికి రూపాయి కావాలంటే తల్లే ఇవ్వాలి. కానీ తల్లి మాట వినబుద్ధి ఉండదు. అవును రమ్మ గారు. ఏం చేసినా తల్లి సమర్థిస్తుందనే నమ్మకం ఉంటుంది. ఏదైనా చెప్తే కరెక్షన్స్ వద్దని కాదని చెప్తే వినాలనిపించదు. అదేసేపు మా అమ్మ ఇలాగే చెప్తుందంటారు. అదే నాన్న కొంచెం ఒక్కసారి గట్టిగా చెప్తే వెంటనే వినేస్తారు అమ్మగారు. మనం ఎంత బతిలాడినా కొంచెం వినరు. ఈ అమ్మల మాటలు వినకపోతే ఏమవుతుందో చెప్పే చిన్న కథ చెప్పండి. ఈ కథని వాడుకోండమ్మా, పిల్లలకి చెప్పండి. అమ్మ మాట వినని ఒంటె పిల్ల, ఒంటె క్యామెల్. ఓకే ఓకే, బాగుంటుంది. చిన్న కథ ఇది. మీరు దీన్ని ఎంతలాగైనా చెప్పుకోవచ్చు. మొత్తం అంతా ఏమంటారు, మీ తాలూకు ప్రతాపంలో ఉంది అది. ఓకే అండి. పూర్వం అట మేవాడు రాజ్యానికి చెందిన వాళ్ళకి, వాళ్ళ రాజకుమార్తెకి మావారు రాజ్యానికి చెందిన రాజకుమారుడికి పెళ్ళయింది. ఈ మేవాడు మావారు ఇవన్నీ ఎక్కడివి? రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాలు. అక్కడ పిల్ల పెళ్ళయింది అంటే ఓ 1000 ఒంటెల్ని ఇచ్చేవాళ్ళు గిఫ్ట్ 1000 ఒంటెలు. దాని నిండా తినుబండారాలు, కొన్ని ఒంటెల నిండా బంగారము, కొన్ని నిండా సామాన్లు, సరుకులు, పప్పులు ఉప్పులు అన్నీ వేసి 1000 ఒంటెల్ని పంపించేవాళ్ళు. ఈ మీవారి నుంచి మావారు నుంచి మేవాడు వెళ్ళాలంటే ఏమవుతుంది, ఈ ఒంటెల్లో 999 ఒంటెలే అయినాయి. 1000వ ఒంటె అయిన ఒంటె ముసిలిది, లేటుగా బాగా వయసు ఉంది దానికి ఒక పిల్ల పుట్టింది. పుట్టాక పెద్దది. కొంతమంది పెద్దవాళ్ళకి అంటారు ఒంటెలు కూడా పెద్ద వయసు వచ్చేదాకా కంటాయి. కానీ ఒక్కో ఒంటె ఆగదు పాపం, దానికి జబ్బు చేసి చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉంది. 1000వ ఒంటేమో లేదు. 1000వ ఒంటె ఏముంది, ఈ పిల్ల ఉంది కదా, అది కన్నా పిల్ల ఉందిగా, ఈ పిల్లని కూడా 999తో జమేసి 1000 చేశారా? 1000 చేసి ఈ 1000ని తోలేరు. మేవాడి వైపుకి వెళ్తుంటే ఈ ఒంటె పిల్లకి అమ్మను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. అదేం చేసింది, ఈ గుంపు నుంచి తప్పించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈ ఒంటల శాలలో ససనోదేవుడు అని పడున్న వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. పోయేసరికల్లా ఏడ్చింది, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను నీతోటే ఉంటానంటే తల్లి బతిమలాడిన, ఆయన నేను ఎక్కువ పూటలు ఉండనురా, నాకు ఓపిక లేదు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఒంటరి వాడి అయిపోతావు, మీ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ అంత పోయారు, వాళ్ళతో పాటు అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యతో పాటు ఉండు, బుద్ధిగా ఉండు, అన్నయ్య దగ్గరికి వెళ్ళు అని పిల్లాడిని ఒప్పించింది. పిల్ల ఒంటె ఒప్పుకుంది ఏడ్చుకుంటూ. ఒప్పుకుంటే అమ్మ ఏం చెప్పింది, తల్లి ఒంటె గట్ల మీద పడుకోదు. ఇప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు వెనక్కి పరిగెత్తుకోవచ్చు, మళ్ళీ నడిచి వెళ్ళాలిగా. అన్నయ్యని చేరుకునే లోపల, అంటే గుంపుని చేరే లోపల అటు ఇటు ఉన్న దారికి అటు ఇటు ఉన్నటువంటి గుట్టల మీద పడుకోవద్దు, గుట్టల మీద పడుకోకూడదు ఒకటి. రెండోది, మనుషులు మజిలీ చేసిన ప్రాంతాలు కనపడితే మజిలీల్లో పడుకోబోక, నిద్రించద్దు అక్కడ. మూడోది, అన్నయ్య దగ్గరికి వెళ్ళాక అన్నయ్య దగ్గరే ఉండు, ముందే నడువు, కానీ గుంపుకి ముందు వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పి. ఈ 3 మాటలు విను నాన్న, నేను చెప్పిన మాట విను, ఇక అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి పిల్ల ఆ పూటకు పడుకుంది. తెల్లవారేసరికి తల్లి గిజగిజలాడి చచ్చిపోయింది. తల్లి ఒంటె. అయ్యో. కను మూసిన తల్లిని చూసి పిల్ల బోరుమని ఏడిచి, అన్నయ్యలు కూడా లేరుగా, అందుకని ఏం చేసింది, ఈ ఒంటెల శాల వదిలిపెట్టి ఆ ఎడారి దారిన నడవడం మొదలుపెడితే ఎక్కడో కనపడుతోంది గుంపు. అక్కడ దాకా ఇది టిక్కు వెళ్తుంది. ఒంటె దబ్బు పరిగెత్తదు, దాన్ని పరిగెత్తించాలి. మామూలుగా నడిస్తే తాపీగా నడుచుకుంటుంది. అయితే నడిచి వెళ్తుంటే దానికి చీకటి పడింది, నిద్ర వస్తుంది, పడుకోవాలి. చూస్తే దారిలో పడుకోకుండా వాళ్ళమ్మ ఏం చెప్పింది, పక్కనున్న దిబ్బల మీద పడుకోవద్దంది. ఎందుకు పడుకోవద్దంది మా అమ్మ? పడుకుని చూడాలి. అదేం చేసింది, దారి వదిలిపెట్టి ఆ పక్కనున్న దిబ్బ మీద ఎక్కి పడుకునేసరికి ఇక 11-12 గంటలైసరికి వెర్రెత్తినట్టు చలిగాలి వచ్చి, ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఎక్కువ చలేస్తుంది, వణికి చచ్చి ఇసకంతా రేగి ఆ చలిగాలికి ముక్కుల్లో కళ్ళల్లో పడిపోయి తుమ్మి, నిద్ర లేదు, చలి, డొక్కల్లోకి కాళ్ళు ఎంత ముడుచుకున్నా దాన్ని చలి తీరదు. తెల్లవారుజామున ఎప్పుడో దిగేసి ఆ దిబ్బ కింద పడుకుంది, దారికి రెండో పక్కన. ఓహో, పైన పడుకుంటే చలేస్తుందని అమ్మ దిబ్బల మీద పడుకోవద్దంది. తెల్లారింది, తుమ్ముకుంటూ లేచింది, మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. మొదలుపెడితే బాగా నడిచేసరికి
దానికి ఈ ముందెళ్ళిన గుంపు ఉందిగా వాళ్ళు బదిలీ చేసిన ఒక ప్రాంతం కనపడింది చీకటి పడే వేళకి. అక్కడ ఏమున్నాయి, వీళ్ళు గుడారాలు అవి వేసుకున్నారు, కొన్ని రాటలు పాతారు, వాళ్ళు తిన్నవి తినుబండారాల పదార్థాలు, చెత్తా చెదారం, అంతేగా పగలు సాయంకాలం వంటలు చేసుకుని తిన్నారు రాత్రికి. ఆ తిన్నవి వండినవి కూరచెక్కులు అవన్నీ పడి ఉంటాయి. ఇది కాస్త అటు ఇటు వాసన చూసి ఓహో ఇక్కడ మనుషులు మజిలీ చేశారు అని తెలుసుకుంది. వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది, మజిలీ చేసిన చోట ఉండొద్దంది. ఇదేమనుకుంది, ఎందుకు ఉండొద్దంది, మజిలీ చేసిన చోట చదునుగా ఉంటుంది. వాళ్ళు మజిలీల కోసం అందరూ ఒక చోట ఉన్నారంటే నేల చదునైపోతుంది. ఆ మజిలీలో పడుకుంది. అర్ధరాత్రి అయ్యేసరికి ఈ మనుషులు మజిలీ చేసిన ప్రాంతాలకి చుట్టుపక్కల ఉన్న క్రూర జంతువులన్నీ వస్తాయి ఆహారం కోసం, అడవి జంతువులు. ఓహో, అందుకే మజిలీల్లో పడుకోకూడదు. ఇక ఎన్ని వచ్చినాయో హైనాలు గీనాలు అవి ఇవి వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ వండుకుంటారు, వ్యర్థాలన్నీ ఉంటాయి. తిండి వాసనకి వచ్చేస్తాయి అవి రాత్రి అయ్యేసరికి. మనుషులు లేరు, సందడి లేదు, వాసన వస్తుంది, వచ్చేస్తాయి. ఇక చావు తప్పి కన్నులు అట్టపోయినంత పని అయ్యి పిల్లమోహంది పరిగెత్తింది అక్కడి నుంచి. ఒంటి పిల్ల పరిగెత్తి మొత్తానికి ఎట్లాగొట్లా వాళ్ళ గుంపుని చేరింది. అన్నయ్యని సంభావించింది వెళ్ళి. దీని ముందు వాడు పుట్టింది తెలుసు దాన్ని. అన్నయ్య అన్నాడు, అదేమంది అన్న ఉంటే ఇక్కడే నడవరా, మధ్యలో నడవరా అని చెప్పి మధ్యలో ఉంది. వీళ్ళ మధ్యలో నడిచేది. అమ్మ ఏం చేయమంది, గుంపు అందరికంటే ముందు వెళ్దామని ఏం చేసింది, గుంపు ముందుకి పరిగెత్తింది. గుంపు ముందుకి ఇదేమో పిల్ల వంటే పొట్టిది. గుంపులో ముందు పెద్ద పెద్ద ఒంటెలు నడుస్తాయా, అవి ఏం చేసినాయి, దీన్ని తోక పీకటం, తొందరగా నడువని దాన్ని అడ్డి మీద మూతితో కొట్టడం, పెడేలమని తగులుతుంది దెబ్బ, కొరకటం. ఓహో, అడ్డొస్తుందని కాళ్ళకి అడ్డం పడుతుంటే పిల్లల్ని కసర్రు, అవి కసిరేసరికల్లా సీట్ అంతా నిప్పెడుతుంది దానికి. వెనకాల తగులుతున్నాయి దెబ్బలు. చిచ్చి వెళ్తా నడవకూడదని ఏమనుకుంది, గుంపు వెనకాల నడుద్దామని గుంపు వెనక్కి వెళ్ళింది. గుంపు వెనక్కి వెళ్ళేసరికల్లా ఈ ఒంటెలు నడుస్తుంటే దుమ్ములు మట్టంతా రేగి దీని కళ్ళ నిండా ముక్కు నిండా పడింది. అందుకే అమ్మ ఏం చెప్పింది, గుంపుకి ముందొద్దు, గుంపుకి వెనకాలొద్దు అన్నయ్యతో అంది. ఇది పోయి మళ్ళీ వెళ్ళి అన్నయ్య దగ్గర నడవటం మొదలుపెట్టింది. అన్నయ్య ఎత్తు, ఇది అన్నయ్య ముందు నడుస్తుంటే ఆ అన్నయ్య ఎవరి మొహాలు దీనికి తగలకుండా కాపలాగాసాడు ఈ పిల్లకి. అన్నయ్య కాళ్ళ మధ్య నడిస్తే సేఫ్ కదా, ముందు నడుస్తుంది, తన ముందున్నది తన చెల్లి కాబట్టి ఈయనేం చేస్తాడు, ఈ వెనకాల ఉన్న అన్నయ్య దాన్ని కొట్టడు చేయడు, నిదానంగా నడిపించుకుంటూ చక్కగా తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళాక అది అన్నయ్య వెనకాలే తిరుగుతూ నిదానంగా వాళ్ళు బండి కట్టడం అవి చేస్తారు కదా, క్రమంగా అన్ని పద్ధతులు నేర్చుకుని హాయిగా సుఖంగా ఉంది. ఎప్పుడు కూడా తల్లులు మన మేలు కోరుతారని నమ్మాలి. ఎవరో ఉంటారు మా ఎక్సెంట్రిక్ తల్లులు, లోకంలో మాట్లాడకూడదు. సాధారణంగా 99% అంతే, ప్రతి తల్లి తన బిడ్డ మేలే కోరుతుంది. వాళ్ళు ఏదైనా ఒకటి వద్దంటే దాని వాళ్ళ రీజనింగ్ వాళ్ళకు ఉంటుంది, కానీ అది మీ సేఫ్టీ కోసమే. వాళ్ళకి ఏదో రీజన్ ఉంటుంది అంతే. అది నీకు అర్థం కాదు, అర్థమయ్యేంత వయసు అనుభవము నీకు ఉండవు. కానీ వయసు అనుభవం ఉన్న అమ్మ తాలూకు అనుభవాన్ని మనం వాడుకోవాలి కదా కదా. అవునండి, పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లుల మాట వినండి. మనం ఒక పితృప్రేమ కథ చెప్పాము, వాళ్ళ మాతృప్రేమ కథ చెప్తున్నాం. ఇది చాలా బాగుంది రమ్మగారు. ఆలోచించండి, మీ అమ్మ ఎప్పుడు కూడా మీ మంచే కొడుతుంది. అమ్మా నాన్నకి మనం తప్పిస్తే ఇంకేం ఉండదు వాళ్ళకి, అదే ప్రపంచం, అదే ప్రపంచం. కాబట్టి ఆలోచించండి. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి, మనం అమ్మ అయ్యాక. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే చెప్పేది, మా అమ్మ కూడా ఇదే చెప్పేది. మా అమ్మ అట్లాగే ఇలా ఇలా ఏరద్దు, ఆహారం ఏరద్దు, కడుపు నిండా తిను, నీళ్ళు ఎక్కువ తాగేద్దు, అన్నం ముందు చాక్లెట్లు, మనకు కూడా చెప్పేది మన అమ్మ. మనం వినేవాళ్ళం కాదు. మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి మనకు ఆ నొప్పి తెలుస్తుంది. కాబట్టి పిల్లలకి ఈ మాట అర్థమయ్యేలాగా చెప్పండి. అద్భుతంగా ఉంది రమ్మగారు. నమస్తే. నమస్తే.